ఆదియందు వాక్యము, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య సంచరించెను. ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ప్రభువు సంచరిస్తూ ఉంటాడు. మిమ్ములను దర్శించటానికి, మిమ్ములను దీవించటానికి, మీ జీవితాన్ని ధన్యకరంగా మార్చటానికి ప్రభు మీ చుట్టూ సంచరిస్తూ ఉంటాడు. వాక్కు ప్రతి సమస్యకు పరిష్కారం. కాబట్టి ఆ వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు మీ గుండెల్లో ఉన్నటువంటి గాయాన్ని వాక్యమే బాగు చేస్తుంది. మీ శరీరంలో ఉన్నటువంటి రోగాన్ని కూడా వాక్యమే బాగు చేస్తుంది. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచాను, బాగు చేశాను. మీ కుటుంబంలో ఉన్న సమస్యను కూడా వాక్యమే బాగు చేస్తుంది. పాడైపోతున్న మీ బిడ్డలను కావచ్చు, భర్తను కావచ్చు, భార్యను కావచ్చు, బంధువులను కావచ్చు, బాగు చేసే శక్తి వాక్యానికే ఉంది. కాబట్టి ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు కదిలారనుకోండి, ఏమవుతుంది చెప్పండి? అది నొప్పిని పుట్టిస్తుంది. అలాగే వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు మీరు కదిలారనుకోండి, అది ఎంతో కొంత మీకు నష్టాన్ని కలిగిస్తుంది.